హాయ్ హలో నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అండ్ వెల్కమ్ బ్యాక్ టు అంత లాంగ్ వీడియో. నా లాంగ్ వీడియోస్ పెట్టడం చాలా తక్కువ, కానీ పెడితే మాత్రం నాకు చాలా బద్ధకం అనమాట. అవన్నీ ఎడిటింగ్ అవన్నీ చాలా కష్టం నిజంగా బాబోయ్ అనిపిస్తుంది లాంగ్ వీడియో పెట్టేటప్పటికి. కానీ ఇంకొకసారి ధైర్యం చేసి మరి పెడతాను. ఒక్కొక్కటి వెళ్తుంది, ఒక్కొక్కటి వెళ్ళదు. అది మీ చేతుల్లోనే ఉంటుంది కదా. సో అందుకే ప్లీజ్ టు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ అలాగే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇది అనమాట ప్రస్తుతానికి ఉన్న మన ఊరు పరిస్థితి. చూసారా, చుట్టూ మునిగిపోయింది. ఈ చుట్టూ ఏదో చెరువులా ఉంది, మధ్యలో ఏదో పెద్ద బ్రిడ్జ్లా ఉందన్నమాట. నిజంగా చూడడానికి అలాగే అనిపించింది. చూసారు వాటర్ ఎలా వెళ్ళిపోతున్నాయో. ఇంకా మొన్న అయితే చాలా ఫుల్గా ఉన్నాయి అనమాట. అందుకే మొన్నసారి నేను చూపించడానికి కూడా కుదరలేదు. చాలా బాగా ఎంజాయ్ చేసాం అనమాట. యాక్చువల్గా చెప్పాలంటే లాస్ట్ 11 years బ్యాక్ ఎప్పుడో కానీ ఒకసారి ఫ్రెండ్స్ అందరూ ఇలాగే వెళ్ళాం చిన్నప్పుడు. ఇక ఇక్కడ ఒక బుడత వస్తుంది చూసారు, దాని వయసు ఉన్నప్పుడు ఇలాగే వెళ్తాయి అనమాట. ఇంకా మొత్తం ఫుల్ ఇలా బ్రిడ్జ్ ఉంటుంది, ఆ బ్రిడ్జ్ దాటేసి వెళ్ళిపోయాము. అప్పుడు ఇంటికి వచ్చేటప్పటికి ఫుల్గా పెట్టారనమాట. పెట్టడమే కాదు గట్టికి కొట్టారని ఇంకా అసలు అది మర్చిపోలేము ఇప్పటి వరకు కూడా. ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే అక్కడికే వెళ్ళాం నడుచుకుంటూ. ఇది 3rd time. 2nd time ఏమో మా హస్బెండ్తో వెళ్ళాను. మా మ్యారేజ్ అయినా 1st year వచ్చింది అనుకుంటా, అప్పుడు ఒకసారి మా హస్బెండ్తో వెళ్ళాను. అండ్ మళ్ళీ సేమ్ అదే ఫ్రెండ్తో మళ్ళీ ఇప్పుడు వెళ్ళాను 3rd time. నిజంగా అవే గుర్తొచ్చినాయి అనమాట. మెమరీస్ అవన్నీ చిన్నప్పుడు కొట్టించుకోవడం అన్నీ కూడా. ఎవరైనా మీ ఇంట్లో చెప్పకుండా మీరు ఎప్పుడైనా ఇలా వెళ్ళి ఏమైనా ఉన్నాయా ఉంటే కనుక కామెంట్ చేయండి. అండ్ నిజంగా ఇక్కడ వెళ్తూ ఉంటుంటే దారిలో కొంతమంది వస్తూ ఉంటున్నారు. వాళ్ళని నిజంగా నేను చాలా బాగా ఏడిపించాను. చెప్పాలంటే ఒక డైలాగ్ చెప్తాను. అది ఏంటి అంటే, ఒక ఆయన వస్తూ ఉన్నారనమాట. నేను క్రాస్ చేస్తూ ఉంటుంటే హాయ్ ఫ్రెండ్స్, డర్టీ ఫ్రెండ్స్, డ్రై ఫ్రూట్స్ అంటుంటే ఫుల్ కామెడీ అనమాట. నేను వినపడలేదేమో అనుకున్నాను. సడన్గా ఒక ఆవిడ వినిపించుకుని ఆగిపోయి ఏంటమ్మా ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ఏమైనా అమ్ముతున్నావా అని అడిగింది. ఇంకేం మాట్లాడకుండా గప్చిప్కి వచ్చేసాను అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేసాం. నేను ఇంకా మాటల్లో చెప్పలేనంత ఎంజాయ్ చేసాం అనమాట. బాగా పిల్లలు అందరూ కూడా రాళ్ళు వేసాం ఇక్కడ ఎవరి హైట్ వెళ్తాయి అనేసి. అందరి బాగానే హైట్ వెళ్ళి నాయి మాత్రం అక్కడే ఉండిపోయినాయి అండి. ఇంక ఈ తాతగారు ఈ మా అమ్మగారు అయితే మంచిగా వీడియోలు తీసుకుంటున్నారు వాళ్ళు కూడా. ఇంకా వాళ్ళు తీస్తున్నప్పుడు మనం తీయడానికి వచ్చిందా తగ్గేదే లేదనుకున్నాం అనమాట. ఇంకా ఫ్రెండ్కి వెళ్ళేటప్పటికి ఒక ఆయన కెమెరాతో కూడా వచ్చారు. ఆయన కూడా కొన్ని వీడియోస్ తీసుకున్నారు. కెమెరా అడిదాం అనుకున్నాను కానీ మళ్ళీ బాగోదేమో కదా అనిపించింది. సో అందుకే ఇంకా నార్మల్గా మన ఫోన్లోనే తీసుకున్నాను. పాపం రోడ్లన్నీ అయితే పాడైపోయినాయి. ఇవన్నీ ఎప్పటికి బాగోతాయి ఏంటో, ఈ బ్రిడ్జ్ ఎప్పటికి వేస్తారో ఏంటో. ఈ బ్రిడ్జ్ వేస్తేనే కానీ మన నడిదారు వెళ్ళడానికి అస్సలు అవుతుంది. తిరిగేసుకుని వెళ్ళాలంటే కాళ్ళు పడిపోతాయా నడిచి వెళ్తారు అనుకుంటారేమో. కాదు, బండి మీద వెళ్తాం. కాకపోతే బండి మీద వెళ్ళినా కూడా సేమ్ అదే ప్రాబ్లం కదా అండి, వెళ్ళలేం కదా. ఈ బ్రిడ్జ్ వేస్తే 15 minutes వెళ్ళిపోవచ్చు. అది బ్రిడ్జ్ వేయకపోతే ఇలాగే వాటర్ వచ్చేస్తూ ఉంటే తిరిగేసుకుని వెళ్ళాలంటే 1 hour పడుతుంది. చూసారా ఎంత టైం పట్టేస్తుందో. అలాంటప్పుడు అంతసేపు బైక్ తోలాలంటే కొంచెం కష్టమే కదండి. అందులోని రోడ్లు అస్సలు బాగాలేదనమాట. సో అందు గురించే చెప్తున్నాను కాళ్ళు పడిపోతాయని, వేరే విధంగా అర్థం చేసుకోకండి. అండ్ ఇంకెక్కడ మల్లెంట్లు ఉన్నాయి అనమాట, చాలా బాగున్నాయి. తోట బాగా వేశారు. మధ్యలో గులాబీ పువ్వు మొక్కలు కూడా వేశారు, బంతి పువ్వు మొక్కలు, మామిడి మొక్కలు ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ చూసుకుంటే ఇంక జాయిగా ఇంటికైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. తిరిగి ఆఫ్టర్నూన్ 2 o'clock ఇంటి దగ్గర బయలుదేరాం. మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వచ్చేటప్పటికి 4 అయింది. అంతలా తిరిగేసాం అనమాట. సో ఇంకా లాస్ట్లో ఇంకా ఇక్కడ కొన్ని వీడియోస్ తీసుకున్నాం, వాటర్స్ అవన్నీ కూడా ఫొటోస్ తీసుకొని ఇంకా సింపుల్గా కానిచ్చేసి ఇంక ఇంటికైతే బయలుదేరిపోయామన్నమాట. సో చూసారు కదా ఎలా ఎంజాయ్ చేసాం ఏంటి అనేసి నేను మొత్తం చెప్పేశాను. సో మన వీడియో నచ్చితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ కొన్ని పిక్స్ అయితే నేను ఇక్కడ పెడతాను చూడండి.